ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు నవ్యాంధ్ర సృష్టికర్త విజన్ 2047 స్వర్ణాంధ్ర సారథి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన వినుకొండ గడ్డ మీద అడుగుపెట్టడం మనందరి అదృష్టం. ఓసారి కళ్ళతారధ్వనితో గట్టిగా వారికి స్వాగతం చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు రవికుమార్ గారు, అట్లాగే మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే పట్టాభిరామ్ గారికి, అలాగే మన ఐఏఎస్ ఆఫీసర్లకు, స్వచ్ఛాంధ్ర మరి స్టేట్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మన వినుకొండ సీతమ్మ జాడని శ్రీరామచంద్రుడికి జటాయు పక్షి తెలియజేసినటువంటి సీత వార్తని విన్న కొండ శ్రీరాముడు. అందువల్లనే విన్నకొండ కాస్త వినుకొండగా ఈరోజు మనందరం ప్రతీతి చెందింది. అలాగే ఇలాంటి వినుకొండ గతంలో 2015లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈరోజు వారు ఇక్కడ రావడం మనందరికీ ఎంతో సంతోషకరం. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళడానికి. అలాగే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, అవమానాలను భరించారు, ధైర్యంతో సమాధానం చెప్పారు. పోరాటానికి దేశంలోనే ఒక స్ఫూర్తి నింపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం నిలబడ్డారు, అధికారంలో ఉన్న రాత్రింబగళ్ళు ప్రజల కోసమే పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు. వారే నాకు ఆదర్శం. 1990లో ఒక టాటా కంపెనీలో ఒక సేల్స్ రిప్రజెంటేటివ్గా నా జీవితాన్ని స్టార్ట్ చేశా. ఒక రైతు కుటుంబంలో, ఒక మధ్య తరగతి రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి నేను ఈరోజు శాసనసభ్యుడు అయ్యానంటే దానికి కారణం మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. టాటా కంపెనీలో పనిచేసిన నేను ఆ అనుబంధంతో 1996లో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత 98లో శివశక్తి ఫౌండేషన్ స్థాపించి పిల్లలకి, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం, అలాగే కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించడం, ఇలా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను నేను. 1998, 99లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి స్ఫూర్తితో యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించుకున్నది ముఖ్యం కాదు, మీరు మీ గ్రామానికి, మీ ప్రాంతం అభివృద్ధికి మీరేం చేశారనేది ముఖ్యం. అందువల్ల యువ పారిశ్రామికవేత్తలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే ఆ పిలుపు అందుకొని నేను రాజకీయాల్లో రావడం జరిగింది. కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం. శ్రీశైలం మల్లికార్జున స్వామి సాక్షిగా, తిరుమల వెంకన్న సాక్షిగా జన్మభూమి రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు గారి పిలుపు అందుకొని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకి సేవ చేయాలని, మానవ సేవే మాధవ సేవని ఈ గడ్డ మీద పుట్టాను. ఈ కన్న తల్లి కంటే గొప్ప, కన్న తల్లి రుణం తీర్చుకుంటే గొప్పది జన్మభూమి రుణం తీర్చుకోవటం అని ఆ స్ఫూర్తితోటి, చంద్రబాబు గారు ఇచ్చిన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 1998 నుండి ఇక్కడ మీకోసం పనిచేస్తున్నా. చంద్రబాబు గారే నాకు ఆదర్శం, చంద్రబాబు గారే నాకు స్ఫూర్తి. అందుకే వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధి ఆశయంగా పనిచేస్తున్నా. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ గారు మన నియోజకవర్గానికి, మన జిల్లాకానికి ఏం కావాలన్నా వారు అండగా నిలబడ్డారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వినుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి నారాయణ గారిని కోరాను.
ముఖ్యమంత్రి గారి సహకారంతో మీరు గతంలో అర్బన్ హౌసింగ్ ఇచ్చారు, మంత్రి నారాయణ గారు కృషి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన వినుకొండకి అర్బన్ హౌసింగ్ ఇచ్చారు. అట్లాగే డ్రింకింగ్ వాటర్ స్కీము 240 కోట్లతో మనకి టౌన్లో మంచినీళ్ళ కోసం నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే గత ముఖ్యమంత్రి తెరలు కట్టించుకొని చెట్లు నరికి వినుకొండ వచ్చాడు. గత ముఖ్యమంత్రి బొల్లాపల్లికి నీళ్లు ఇస్తాము 10 కోట్ల హామీ ఇచ్చారు. 10 కోట్ల హామీ ఇచ్చి 10 రూపాయలు కూడా ఇవ్వనటువంటి గత ముఖ్యమంత్రిని వైసీపీ పాలనలో చూశాం. అట్లాగే వరకుపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్క ఇటుక కూడా పెట్టని గత ముఖ్యమంత్రిని చూశాం. గతంలో చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి మంచినీళ్ళ సమస్య పరిష్కారానికి నా అండదండలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈ రోజు